తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇది భారతదేశం, హిందూ దేశం. అన్ని ధర్మాలు కూడా ఇక్కడ సమానంగా చూడబడుతుంది. అయితే ఒకవైపు అన్ని ధర్మాలు సమానం అంటూనే హిందూ ధర్మంపై చాలా మంది అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా, అలాగే ఏదైనా సభలు జరిగినప్పుడు ఆ స్టేజ్ పైన చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన రాజకీయ నాయకులే కావచ్చు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కావచ్చు, ఈ ధర్మానికి సంబంధించి అవహేళనగా మాట్లాడడంతో ఇవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యి చాలా మంది నొచ్చుకుంటూ ఉన్నారు, ధర్మాన్ని గౌరవించే వాళ్ళు. ఇటీవల ప్రకాష్ రాజ్ గారు ఏవైతే రామాయణంలో ఒక సంఘటనకి సంబంధించి తీసుకుని ఆయన మాట్లాడాను ఆయన చెబుతున్నప్పటికీ కూడా ఇది మొదటిసారి కాదు. ప్రకాష్ రాజ్ పదే పదే కూడా హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ఆయన మాట్లాడుతూ ఉంటారు. మరి ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరమ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఉదయ. ఇక్కడ ఎందుకు ప్రతిసారి హిందువుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి? కేవలము ఎక్కువగా అంటే హిందువులు ఎవరైతే ఈ రామాయణాన్ని, మహాభారతాన్ని చాలా గౌరవిస్తారు, మన దేవతలుగా మనం పూజిస్తూ ఉంటాం. కానీ మీరు ప్రకాష్ రాజ్ గారి వ్యాఖ్యలు చూసుకుంటే ఇప్పుడు కాదు, ఇది మొదటిసారి జరిగింది కాదు, ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంది. ఆయన అసలు ఎందుకు అంత హిందూ మతం అన్నా, హిందువుల మనోభావాలన్నా అంత లెక్క లేకుండా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆయన నటనతో. కానీ ఎందుకు హిందువుల ఆగ్రహానికి గురవుతున్నారంటారు? హిందూ అండ్ క్రిస్టియన్ రెండు మతాలకి చెందిన ఒక వ్యక్తి అయితే రెండు కూడా ఆయన జీర్ణించుకుని ఉండాలి, ఇటు హిందుత్వాన్ని అటు క్రిస్టియానిటీని. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు అది కాబట్టి చిన్నప్పటి నుంచి ఇద్దరు పెంపకంలో పెరిగినప్పుడు రెండు కూడా ఆయనకి జీర్ణించుకునే అవకాశం ఉంటుంది, రెండు విషయాలు కూడా. అయితే సినిమాల్లో నటించింది నటనే అయినప్పటికీ కూడా అతను హిందూ కూడా ఒక పక్కన కదా, ఆ హిందుత్వానికి సంబంధించినవన్నీ కూడా ఆయనకి తెలిసి నటించిన తర్వాత దాని మీద కూడా ఒక భక్తిభావము, ఒక విశ్వాసం అనేది ఉంటాయి. కానీ మరి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా దాదాపుగా తల్లి ప్రభావం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే తల్లి పెంచుతుంది కాబట్టి ఇతనికి తల్లి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. క్రిస్టియానిటీ అనేది ఆయనకి ఇష్టమై ఉండొచ్చు. ఇష్టం వేరు, పబ్లిక్లో మాట్లాడటం వేరు. ఇప్పుడు నువ్వు ఒక సాహితీ సభకి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. కేరళ ఈయన్ని గెస్ట్గా పిలిచారో, చీఫ్ గెస్ట్గా పిలిచారో, లేకపోతే ఒక స్పీకర్గా మీరు కొన్ని మాటలు మాట్లాడాలని పిలిచారో తెలీదు. అక్కడ అందరు కూడా యూత్ వచ్చారు. నేను చూశాను అక్కడ దాదాపు అందరు యూతే ఉన్నారు. మేబీ అదేమన్నా ఒక కాలేజ్ ఏమో. అక్కడికి పిలిచి ఒక ఎత్తైన స్టేజ్ మీద ఆయన్ని ప్రత్యేకంగా కూర్చోపెట్టి ఇంకొక ఆయన పక్కన కూర్చొని మాట్లాడిస్తున్నప్పుడు అక్కడ ఒక సాహిత్యం గురించి మాత్రమే మాట్లాడే అంశాలు ఉంటాయి అబ్వియస్లీ. ఎందుకంటే ఆ విషయమే అది, ఆ సభే అది. కాబట్టి ఈ ఈ జనరేషను ఇప్పుడున్న కాలేజ్ అని నేను అంటున్నా కదా, ఈ యొక్క యూత్కి సాహిత్యం గురించి చాలామందికి తెలియదు ఈ రోజుల్లో. కాబట్టి దాని గురించి ఇప్పుడు పుస్తకాలు చదవండి, పుస్తకాలు ఎంతో మేధస్సునిస్తాయి, పుస్తక పఠనం ఎంతో మంచిది, అది మనం చదివింది ఎప్పటికీ కూడా బ్రెయిన్లో ఉంటుంది, మనం మర్చిపోము రాసిన దానికి. లేకపోతే మనం మొబైల్స్లో చూసినా, స్క్రీన్ మీద చూసినా మర్చిపోతాం, విన్నది కొంచెం త్వరగా మర్చిపోతాం, చదివింది ఇక్కడ బాగా గుర్తుంటుంది, అనుభవించింది ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకే, ఇక్కడ కాబట్టి ఆ సాహిత్య పఠనం కూడా స్టూడెంట్స్కి, పిల్లలకి అలవాటు చేయటం చాలా మంచిది. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సిన సభ, స్థలం. ఓకే, అక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా వాళ్ళే, యూత్. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు ఆయన పేరేంటి అని అన్నావు, రావణాసురుడు. అంటే ఇప్పుడు ఒకసారి మర్చిపోయి కూడా మనం అడుగుతాం ఒక్కొక్కళ్ళని, ఒక్కొక్కసారి తెలియక అడుగుతాం కదా, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి కూడా అడుగుతాం. ఎందుకు రావాలి ఈ తెలియకపోవడం, కన్ఫ్యూజన్ ఎందుకు రావాలంటే సరి అయిన నాలెడ్జ్, అవగాహన లేకపోవడం వల్ల. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నామంటే మాకు ఆ ఫ్లోలో జ్ఞాపకం రాక అదేంటబ్బా అది
అది అంటాం, తెలియక కాదు. ఇది డిఫరెన్స్ ఉంది చూడు. అవునవును. సో ఇప్పుడు అక్కడ ఉన్న యూత్, స్టూడెంట్స్, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతమందికి అవగాహన జ్ఞానం ఉండుంటుంది సాహిత్యం మీద కానీ, ఒక పురాణమే కానీ, ఒక చరిత్రే కానీ, కనీసం 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మీద కానీ ఎటువంటి అవగాహన ఉంటుంది, ఎంత మేరకు ఉంటుంది అనేది మనం లాటరీ వేయాల్సిందే. అటువంటి సభకి నువ్వు వచ్చి ఏమీ తెలియని వాళ్ళకి కొంచెము నువ్వు ఏదన్నా బేసిక్స్ చెప్పి వెళ్ళిపోవాలి, నీకు తెలిస్తే. లేకపోతే నువ్వు సాహిత్యం గురించే మాట్లాడు. సాహిత్యం వల్ల ఏంటంటే నువ్వు చదివితే నీ నాలెడ్జ్ పెరుగుతుంది, నీకు ఎన్నో అనుభవాలు కూడా తెలుస్తాయి బుకిష్గా. నువ్వు అంటే నువ్వు ఓన్గా అనుభవిస్తే ఆ అనుభవం వేరు. నువ్వు పుస్తకాలు చదవటం వల్ల ఎన్నో నీకు ఒక ఏమంటారంటే ఎగ్జాంపుల్స్ నీకు ఎన్నో తెలుస్తాయి. ఎప్పుడైనా నీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటాయి కొన్ని విషయాలు, చదవడం వల్ల ఇక్కడ గుర్తుంటాయి. కాబట్టి అది నువ్వు మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతున్నావు అంటే అక్కడ అవసరమైంది నువ్వు మాట్లాడావా? మరి ఆ పక్కన కూర్చున్నాను ఎందుకు ఖండించలేదు? నువ్వు రామాయణం గురించి చెప్పాలనుకున్నావు, ఓకే గుడ్, మంచిది. నీకు తెలిసిన రామాయణాన్ని చక్కగా కొంచెం ఇంత బోధించు వెళ్ళు. ఇదేదో ఇప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేసావు, వ్యాఖ్యలు చేసావు కదా, ఒక 5-6 విషయాలు. ఈ 5-6 విషయాలని రామాయణానికి అన్వయించి మంచి రామాయణాన్ని వాళ్ళకి 2 ముక్కలు, నీకు ఎంత వస్తే అంత ఏదో 2 ముక్కలు చెప్తే బాగుండేది కదా. నువ్వు ఒక రామాయణమే చెప్పావు అని నువ్వు అనుకుంటున్నావు, మేము అలాగే అనుకుంటున్నాం. రామాయణాన్ని నువ్వు ఎలా చెప్పావు కదా, లక్కీ అన్నావు, లక్కీ అంట, జిఎస్టీ అన్నావు, డాలర్స్ అన్నావు, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నావు. ఇదంతా అప్పుడు అదంతా లేదు, మొత్తం ఒకటే ఏక బిట్ భారతదేశం, అఖండ భారతం. కరెక్ట్. ఇప్పుడు ఖండ భారతం అయిపోయింది. కరెక్ట్. అప్పుడు బెంగాల్ రాష్ట్రాన్ని వంగదేశం అనేవారు కదా. ఇప్పుడు వంగదేశం అంటున్నామా? అనట్లేదు. అంటే అసలు కాలక్రమేణా కొన్ని పేర్లు మార్చామనుకో. ఇప్పుడు అనేక దేశాలు, మగధ దేశము, వంగదేశము, పాటలి పుత్రము, పాటలి దేశం, ఇట్లా అలా పేర్లు ఉండేవి. ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ విడిపోతున్నాయి చాలా వరకు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, పాకిస్తాను, లేకపోతే బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాటికి కూడా ఇలాంటి పేర్లు ఏవో ఉన్నాయి ఆ రోజుల్లో, మనకు తెలియదు. చరిత్రలు చదువుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ ఖండభారతం అయిపోయింది కాబట్టి ఆ పేర్లు కూడా మనకు అవసరం లేకుండా పోయినాయి. అప్పుడు ఏకభారతంగా ఉన్నప్పుడు ఇలాంటి పేర్లతో పిలిచేవాళ్ళం. అప్పుడు మనకి ఈ క్రిస్టియన్ మతాలు, ముస్లిం మతాలు ఏమి తెలియవు అసలు. ఒకటే హిందూ ధర్మం, హిందూ దేశం. ఓకే. ఇంకా చెప్పాలంటే ఇది సింధు నది ప్రవహిస్తూ ఉండేది కాబట్టి మనకి బ్రిటిష్ వాళ్ళు, లేకపోతే అంతకుముందు ముస్లిమ్స్ పరిపాలించి వీళ్ళందరికీ నోరు తిరక్క సింధుని హిందూ చేశారు. హిందూ అయితే భారతదేశం అని మనం అంటాం. భరతుడు పరిపాలించిన దేశం భరతఖండం మనం చెప్తాం. అయితే ఖండం అంటే ఏంటంటే ఒక కాంటినెంట్. ఇలా రకరకాలుగా డీప్గా వెళ్తే చాలా ఉంటాయి దీనికి. ఆసియా ఖండంలో మన భారతదేశం ఉంది కాబట్టి, భరతుడు పరిపాలించాడు కాబట్టి భరతఖండం అని, ఇలా చాలా ఉంది హిస్టరీకి వెళ్తే. ఇప్పుడు ఇవన్నీ ఎంతవరకు తెలుసు నీకు? ఇప్పుడు ఇలాంటి అఖండ భారతాన్ని గురించి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి చాలామంది చెప్పారు. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి చాలామంది రకరకాలుగా చెప్పారు. ఎవరు చెప్పినా కథ ఒకటే, ఉద్దేశం ఒకటే. ఇది హోల్స్లో నుంచి దూరి లోపలికి వచ్చేసి నేనే రాజుని, నేనే అది, నేనే ఇదేని పరిపాలించడమే కాకుండా, ఆక్రమించడమే కాకుండా, మళ్ళీ ఇదేంటిది వలస కూలీలు అన్నారు కదా, వలస వచ్చింది వీళ్ళు కదా. వలస వచ్చారు, కూలీల్లాగాను ఉన్నారు, ఆధిపత్యము చేశారు. ఇప్పుడు మేమే ఆధిపత్యులం అని మాట్లాడుతున్నారు. ఇదంతటికి కారణం మన హిందువులు నోరు మూసుకుని కూర్చోవడం వల్ల, అవకాశం ఇవ్వడం వల్ల, చూస్తూ ఊరుకోవడం వల్ల, పోనీలే అని జాలిపడటం వల్ల ఇవాళ రోజున ప్రకాష్ రాజ్ అక్కడ కూర్చొని దీన్ని ఏమనాలి, అవాకులు చవాకులు అనాలా, లేకపోతే మిడిమిడి జ్ఞానం అనాలా, లేకపోతే హాస్యం అనాలా, ఎగతాళి అనాలా, హేళన అనాలా, వెక్కిరింపు అనాలా, లేకపోతే అతనికి ఏమీ తెలియని తనాన్ని కవర్ చేసుకుంటూ మాట్లాడాడు అని అనుకోవాలా? నువ్వు ఒక బ్రాహ్మడికి పుట్టినవాడివి, నీకు హిందుత్వం నీకు ఎంతవరకు కనీసం 50-50 అనుకున్నాం తల్లిదండ్రులది, 50% అయినా నీకు తండ్రిది రావాలి కదా. నువ్వు ఎక్కడో పుట్టి పెరగలా, ఇక్కడే ఈ సౌత్లోనే పుట్టి పెరిగావు కదా. ఎవరినైతే రావణాసురుణ్ణి నువ్వు గిరిజనుడు అని నువ్వు మాట్లాడిన సౌత్ దక్షిణ భారతం గిరిజనుడు అని నువ్వు మాట్లాడావు, నువ్వు దక్షిణ భారతంలోనే పుట్టి పెరిగావు
అర్థమైందా? అతన్ని గిరిజనుడు అంటున్నావు, నువ్వు ఒక బ్రాహ్మడికి పుట్టావు. మరి రావణాసురుడు ఒక మహా విద్వాంసుడు, తన మరణానికి తనే ముహూర్తం పెట్టుకున్నాడు, పౌలస్తుడు అంటారు. మరి బ్రాహ్మడు, నువ్వు ఆ బ్రాహ్మణ కోవకి చెందినవాడివి, అదే సౌత్కి చెందినవాడివి. పోనీ అలా చెప్పుకున్నా రావణాసురుడు గిరిజనుడు అంటే మరి నువ్వు గిరిజనుడి కిందకే వస్తావు, సౌత్లో పుట్టావు కాబట్టి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోళ్ళు అంత ఉంటుంది. మరి నాకు అర్థమవుతుంది, ఈ స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు మాట్లాడి తెలుగు వచ్చు కాబట్టి తెలుగు, తమిళ వస్తే తమిళంలో నువ్వు డైలాగులు చెప్పుకున్నావేమో కానీ నీకు మరి ఇంకేం తెలీదు. నీకు అందులో జీవించావా నటనలో? కొంచెం ఎక్కువైన ఒక మాట చెప్తాను నేను. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే దాంట్లో సీతారామ కళ్యాణము భద్రాచలంలో చూపిస్తారు. అవును. అందులో ఈయనది కూడా ఒక పాత్ర. అందులో మురళీమోహన్ గారు ఇంకా ఎవరో పల్లకి మోస్తూ ఉంటే ఈయన కూర్చుని చెప్తూ ఉంటాడు కొడుకులకి రాముల వారి కళ్యాణం గురించి, ఐకమత్యం గురించి, అందరూ కలిసి ఇలాంటి సందర్భాల్లో ఎలా నడుచుకోవాలి అని కొడుకులకి చెప్తూ ఉన్నాడు. అంటే నువ్వు కూడా దేవుడి దగ్గర కూర్చొని అది అనుభవించి మాట్లాడావు కదా. ఎంత డైలాగులైనా కానీ నువ్వు ఆ పాత్రలో జీవించి నువ్వు చేసినప్పుడు నీకు కొద్దిగానైనా అందులో నటించినందుకు అంటాలి, తండ్రికి పుట్టినందుకన్నా నీకు అంటాలి. ఇలాంటి పాత్రలు నువ్వు ఎన్నో చేసావు అనేక భాషల్లో. చేసినప్పుడు నువ్వు దీన్ని హేళన చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇవాళ రేపు అన్యమతస్థులు హిందూ మతాన్ని హేళన చేయటం మొదలుపెట్టారు. ఇంతమంది దేవుళ్ళ అంటే దానికి సరిగ్గా జవాబు చెప్పేవాళ్ళు కనపడటం లేదు. నేను అనేక రూపాల్లో కొలుచుకుంటాను, భగవంతుడు ఒక్కడే. నేను నాకు ఇష్టమైన రూపంలో నేను కొలుచుకుంటాను. ఆదిశంకరాచార్యులు వారు ఎందుకు పెట్టారు విగ్రహారాధన అని అంటే, ఈ హిందుత్వం పోకూడదు, భక్తి పెరగాలి అని అంటే ఆ రూపాన్ని చూస్తూ మనం మనసులో ముద్రించుకున్నట్టయితే మన భక్తి భావన పెరుగుతుంది. ఆ విగ్రహానికి అలంకారం చేయడము, పువ్వులు వేసి పూజ చేయడము, దీపం వెలిగించడము, ఇవన్నీ ధూపం దీపం నైవేద్యం, ఇవన్నీ అలంకారం, ఇవన్నీ కూడా పూజలో భాగంగా ఎందుకు చేశారు. అంతేగాని దేవుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడని కాదు. ఇంకొకటి కూడా మన శాస్త్రాల్లో చెప్తారు, దేవుడు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనిపిస్తాడు కాదా. ఇప్పుడు మరి మనం ఇప్పుడు సాయిబాబాని తీసుకుంటే ఆయన ఏం చెప్పారు, అనేక రూపాల్లో నేనే ఉన్నానన్నారు. నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. మరి ఆయన చెప్తే ఆయన మరి ముస్లిం అని అంటున్నారుగా. మరి ఆయన ఒక భగవంతుడి రూపంలో అందరూ హిందువులందరూ కొలిచారు. కొలిచినప్పుడు ఆయన నేనే వినాయకుడిని, నేనే విష్ణుమూర్తిని, నేనే దుర్గామాతని, అన్నీ నేనే అని చెప్పాడు ఆయన. మరి దాన్ని ఎవరు ఎందుకు ఖండించలేదు? అంటే మనకేంటంటే ఇప్పుడు నేను ఒక పువ్వులో దేవుణ్ణి చూడగలుగుతాను, ఒక నీళ్ళల్లో దేవుణ్ణి చూడగలుగుతాం, ఖాళీ ఆకాశంలో దేవుణ్ణి అంటే మన భావన కోసం అనేక రూపాల్లో కొలుచుకుంటాం. ఇంకొక ధర్మంలో వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎంతమందిని పూజిస్తున్నారు, వాళ్ళకి అంటే డీటెయిల్స్ మనం ఏమి వాళ్ళ హిస్టరీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. అట్ ది సేమ్ టైం మనం మాట్లాడట్లేదు, హిందువులు మాట్లాడట్లేదు. అలాంటప్పుడు హిందువులు ఎంత దేవుళ్ళని కొలిస్తే మీకు ఎందుకు, అసలు ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? అది ఆ పాయింట్కే నేను వస్తున్నా. వీళ్ళు ఏంటంటే మీ జోలికి ఎవరు రానప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ మతాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ప్రయత్నం అన్నమాట. అది యూత్ బ్రెయిన్స్ బ్రేక్ చేసేయాలి. అక్కడ వచ్చిందంతా యూత్ కదా. సాహితీ సభకు నువ్వు వచ్చినప్పుడు సాహిత్యం గురించి నువ్వు రామాయణము, ఇప్పుడు వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణము, ఇంకా అనేక రామాయణాలు ఉన్నప్పుడు నువ్వు డిఫరెన్షియేట్ చేసి ఆ రామాయణాన్ని నువ్వు చెప్పు. మొల్ల గారు ఇట్లా రాశారు, వాల్మీకి గారు ఇట్లా రాశారు, ఆ సాహిత్యం గురించి అలా మాట్లాడినట్టయితే ఏముండేది. అసలు నీకు తెలిస్తేగా రామాయణం గురించి. అదేంటో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేసావు నువ్వు. అసలు నువ్వు రామాయణాన్ని చదువు, ఒకరోజు కూర్చొని చదివినట్టయితే పిల్లలకు నువ్వేం బోధించాలో నీకు అర్థమయ్యేది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఒక జీవితంలో ఒక్కొక్కళ్ళ పాత్ర ఎలా ఉండాలి అనేది రామాయణంలో చెప్పారు. చెప్పినప్పుడు నువ్వు అటువంటి రామాయణాన్ని నువ్వు హేళన చేస్తావా? ఇందాక మీరు అన్నట్లు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది నిజంగా ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ తో మనం మాట్లాడినప్పుడు ఆ ఇంపాక్ట్ ఉందండి, నేను ఇలా మారిన అని చెప్తూ ఉంటారు. కానీ ఈయన ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేసి కూడా అందులో ఆయన ఎంతసేపు నవ్వించే ప్రయత్నం, నవ్వుతూ ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. కానీ దానికి కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ కనిపిస్తారు ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడు ఏ సభలో అయినా కానీ ఆయన ఏం మాట్లాడినా చిచ్చే. అసలు ఆ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ గారికి సంబంధమే ఉండదు అనిపిస్తుంది. అసలు అంటే ఆయన ద్వైతీభావంలో కొట్టుకుంటున్నాడు. ఆయన ఇటు హిందువులాగా మాట్లాడలేకపోతున్నాడు, అటు క్రిస్టియన్ లాగా మాట్లాడలేకపోతున్నాడు. అసలు ఆయన ఎందుకంటే ఇంటెన్షన్ ఇట్లా ఉండి ఇంత బ్యూటిఫుల్ గా ఆయన ఎలా యాక్ట్ చేశారా అనిపిస్తుంది నాకు. డైరెక్షన్ అమ్మ, అది డైరెక్టర్ ఉంటారు. డైరెక్టరు ఇలా మాట్లాడండి, ఈ ఫీచర్స్ తో మాట్లాడండి, టోన్
వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది, దాన్ని మారుస్తూ మీరు ఇలా మార్ధవంగా మాట్లాడాలి, విచారంగా మాట్లాడాలి, కమాండింగ్గా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అని మాట్లాడి చూపిస్తారు వాళ్ళు. చూపించినప్పుడు ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తారు, ఆ రకంగా వాయిస్ని తీసుకెళ్తారు వీళ్ళు. వీళ్ళదేమీ లేదు, ఉట్టి డమ్మీయే. కాకపోతే ఎంతో నేను కష్టపడ్డాను కాబట్టి, అవుట్పుట్ ఇచ్చాను కాబట్టి, మీరు ఇంత అదే ఆ మూవీ హిట్ అయితే మీరు ఇంత సంపాదిస్తారు కాబట్టి నాకింత విలువ, అంతేగాని నాకు అసలు మిగతా అన్ని శూన్యం. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి, ఏ సభలోకి వెళ్ళినా ఇట్లా కాంట్రవర్సీ అవుతున్నప్పుడు ఏంటంటే అక్కడ అతనికి ఇదమిద్దంగా ఒక స్పెసిఫిక్ అభిప్రాయం అంటూ ఏం ఉండదా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెండు భావాలు ఇతనిలో ప్రయాణిస్తున్నాయి చూడండి, ఇటు హిందూ ఇటు క్రిస్టియన్ భావాల రెండు ప్రవహిస్తూ ఉంటాయి వీళ్ళల్లో. అక్కడ 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 హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు హిందువుల్ని సమర్థిస్తూ మాట్లాడడానికి ఇక్కడ క్రిస్టియానిటీ అడ్డం రావచ్చేమో మేబీ. ఇటు క్రిస్టియన్ సభలకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక హిందువుని కదా, కంప్లీట్గా నేను ఇలా మాట్లాడటం ఏంటి అనేది ఇక్కడ కూడా ఆ హిందుత్వం అడ్డం రావచ్చు. ఈ ద్వైతీభావంతో ఎలా మాట్లాడాలి, ఎటువంటి మాటలను ఉపయోగించాలి అర్థం వచ్చి ఆవదేమో. అందుకనే ఎలా పడితే అలా మాట్లాడేసి చెత్త చేసేసి, కోడి కనుక ఇలా కెలికేసి వెళ్ళిపోతుంది కదా, గింజలు వేస్తే అది సరిగ్గా తినదు, ఇలా అంటుంది. అలా కోడి కెలికేసి వ్యవహారాన్ని వెళ్ళిపోవడం, ఇక మిగతా జనాలు గుద్దుకు చచ్చిపోవడం. అంటే మీరు ఇంటెన్షన్ తో అన్న మాటలు, అంటే ఆయన అభిప్రాయం అలా ఉంది కాబట్టి, నీ అభిప్రాయం అలా ఉన్నప్పుడు నువ్వు పేర్లు మార్చేసి డాలర్లు, జిఎస్టీలు, లక్కీలు, లేకపోతే గిరిజనుడు, పొలము, ఫలాలు ఇవన్నీ ఎందుకయ్యా నీకు? నీకు తెలిసిన రామాయణాన్ని ఒక లైన్ అన్న చెప్పి వెళ్ళిపో. లేదా నువ్వు సాహిత్యం మీద మాట్లాడు, నీకు సాహిత్యం మీద పట్టుందా, ఏమైనా బుక్స్ చదివే అలవాటు ఉందా, ఉంటే నీకు రామాయణం ఎందుకు అసలు? నువ్వు ఏదన్నా ఒకటి తీసుకో సబ్జెక్టు, దాని మీద మాట్లాడు. అసలు ఇలాంటి కార్యక్రమానికి అతన్ని ఎందుకు ఇన్వైట్ చేసినట్టు? ఎందుకంటే అప్పటికే చాలా సార్లు ఆయన ఇలా మాట్లాడడం జరిగింది కదా, సో ఇక్కడ పిలుస్తున్న వాళ్ళని కూడా ఏమనాలి? అదే నేను ఇందాక అన్నది, ఆ పక్కన ఇంటర్వ్యూ చేసే ఆయన కూడా కొంచెం డైవర్ట్ చేయాలి. తర్వాత ఎటువంటి సభకి ఎలాంటి వాళ్ళని పిలవాలి, కాస్తంత పేరు వచ్చేస్తే పిలిచేయాలి. అన్ని భాషలు వచ్చి ఉండాలి, కాస్తంత పేరు వచ్చి ఉండాలి. అలాంటి వాడిని అయితే మనకి గిట్టుబాటు అవుతుంది, పిలిచేస్తుంటారు. ఇప్పుడు ఇతనికి అన్ని రకాల భాషలలో నటించాడు కాబట్టి, భాష మీద పట్టుంది కాబట్టి, కొంచెం వయసులో ఒక 50 సంవత్సరాల వయసుగా మనిషి కాబట్టి, బాగా సక్సెస్ఫుల్ నటుడు కాబట్టి పిలిచేయడమే. ఆ క్రేజ్తో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి వింటారు. అతని దగ్గర స్టఫ్ లేదు. ఉన్నట్టయితే ఆ మాట్లాడే విధానం ఏంటి, అసలు అటువంటి సభకి వస్తూ ఆయన అటైర్ ఏంటి? మీరు అంటే క్రేజ్తో అంటున్నారా, లేకపోతే కావాలని సోషల్ మీడియాలో ఏదో ఒక ఇలాంటి రచ్చలైతే చూస్తూ ఉన్నారు అని, ఇలాంటి టాక్టిక్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నారు? అవును. ఇప్పుడు నేనున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత దేవుడు బొట్టు పెట్టుకుని వెళ్ళే అలవాటు ఉంది. ఇప్పుడు నేను ఆ వెళ్ళే ప్లేస్ని బట్టి కదా నేను పెట్టుకోవాలి, అది ఆలోచించం మనం. నాకు ఇది అలవాటు, రోజు ఇంత కుంకుమ బొట్టు పెట్టుకోవడం నాకు అలవాటు, అది పెట్టుకుని వెళ్ళిపోతా అంతే. అలాగే లోపల నరంలో రక్తంలో జీర్ణించుకుపోయిన ఆయన క్రిస్టియానిటీ భావాలు ఏవైతే ఉంటాయో పరమతాన్ని గౌరవించలేరు. ఏంటి అలాగని హేళనతో కూడినటువంటి అభిప్రాయాలు ఉంటాయి లోపల. కొంతమంది చూసారో లేదో, నలుగురిలో కూర్చున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు వెకిలితనం. నలుగురు మాట్లాడేటప్పుడు నవ్వకూడదు. నలుగురిలో నవ్వు 4 విధాలు చేటు అంటారు, ఆడైనా మగైనా. అది అసందర్భంగా చిరునవ్వు నవ్వినా, కొంచెం నొసలు ఎగరేసినా, కొంచెం పక్క మొహం తిప్పినా అక్కడ అభిప్రాయాలు మారిపోతాయి. ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఉండాలి. నీ లోపల ఉంచుకో ఏదన్నా ఉంటే, బయట నువ్వు పెట్టావంటే నువ్వు ఏదో కాంట్రవర్సీ అయిపోతావు. అయితే అతను తన లోపల ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు, భావజాలాలు, వెకిలితనమా లేకపోతే తక్కువ భావన, వాట్ ఎవర్ ఇట్, ఆ భావంతో ఉన్నప్పుడు పైకి ఇలాంటి మాటలే వస్తాయి. దాన్ని కొంచెం తక్కువ చేశారు, వక్రీకరించారు. ఎవరు? ఆయన వక్రీకరించాడు, రామాయణాన్ని ఆయన వక్రీకరించాడు. నన్ను యాంటీ హిందూ లాగా ముద్ర వేయాలని ఇట్లా చేస్తూ ఉన్నారు అని. లేదు, హిందూ తక్కువ అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం అనమాట అది. తనకు అదే అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం అంటే ఇంటెన్షన్గా నువ్వు చెప్పలేదని నువ్వు అంటావేమో బహుశా, కానీ ఇక్కడ నీ లోపల ఉన్నదే బయటకు వచ్చింది. ఈరోజు ఆయన ఒక వీడియో చేసి పెట్టాడు ఆయన, ప్రకాష్ రాజ్ గారు. ఏంటి అని అంటే అందులో, నేను ఏదేదో మాట్లాడుతున్నారు, నేను సాహితీ సభకి వెళ్ళాను, అక్కడ నేను ఏదో మాట్లాడాను, దానికి వక్రీకరించి మాట్లాడారు, వాగారు.
వాగారు, అందరూ వాగారు. నేను ఇప్పుడు సమ్మర్ కదా, నేను వచ్చేది వర్షాకాలము, నేను కొంచెం చెట్ల దగ్గర అదేదో అతనికి ఏదో ఉన్నట్టుంది ఫామ్ హౌస్, అక్కడ నేను మా పనిలో ఉన్నాను, చెట్ల పనిలో ఉన్నాను, చెట్లతో నేను మాట్లాడుకోవాలి, చాలా పని ఉంది నాకు, అదంతా అయ్యాక వస్తాను, వచ్చి నేను మీతో మాట్లాడతాను, అప్పుడు దాకా ఇలాగే వాగుతూ ఉండండి అంటే, నువ్వు అందరూ ఏమని కోరుకుంటున్నారు, నువ్వు జరిగిన దానికి ఏదో ఒకటి చెప్పు అవును అని అన్నప్పుడు డైరెక్ట్గా అపాలజీ కూడా అడిగారు. అడిగినప్పుడు ఆ రెండు మానేసి నువ్వు మళ్ళీ రెచ్చగొట్టి వెళ్ళిపోయావు అజ్ఞాతంలోకి. ఇప్పుడు ఇంకొంచెం రగులుతుంది అనమాట. అంటే ఇది రాజకీయం చేయదలుచుకున్నావా, లేకపోతే మతపరంగా దీన్ని ఇంకో పక్కకు లాగాలనుకుంటున్నావా అంటే, ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన ప్రశ్న ఇంటెన్షన్తోనే చేశాడు అంటే, ఎస్ ఇంటెన్షన్తోనే చేశాడని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే హీఈస్ ఎంజాయింగ్ అంటే వీళ్ళని అందరినీ రెచ్చగొట్టి, అంటే అది తనకు ఉన్న ద్వేషము అని అనుకోవచ్చా? ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాడు, ద్వేషం పక్కా ఉంటుంది. ఎందుకనంటే మన ఇండియాలో, భారతదేశంలో చాలా వరకు తండ్రులు పిల్లల్ని పట్టించుకోరు. ఇది మేజర్ తప్పు, ప్రతి తండ్రి చేస్తున్న మేజర్ మిస్టేక్ ఇది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లల సంరక్షణ తండ్రి కూడా తీసుకోవాలి. సంరక్షణ అంటే ఇప్పుడు తల్లి వండుతుంది, పెడుతుంది, స్నానం చేస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే తండ్రి బయట ప్రపంచాన్ని చూపించాలి అని అంటారు. ఆకాశమంతా అని చెప్పి ఒక మూవీలో యాక్ట్ చేశాడు, నేను ఆ సినిమా చూడలేదు, త్రిషా గావన్లో హీరోయిన్. అందులో ఒక తండ్రి పాత్ర పోషించాడు. పోషించినప్పుడు ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి ప్రపంచాన్ని ఈయనే చూపించాడంట. అది అలా ప్రతి తండ్రి ఉండాలి. కానీ మన భారతదేశంలో తండ్రి పాత్ర చాలా దారుణం అయిపోయింది. పిల్లల్ని పట్టించుకోవడం, భార్యను తిట్టడం, కొట్టడం చేయడం వల్ల తల్లి పిల్లల్ని తన దగ్గరకు లాక్కుంటుంది. లాక్కున్నప్పుడు ఆమె మంచిదైనా చెడ్డదైనా, ఎటువంటి అలవాట్లున్నా, ఎటువంటి ఉద్దేశాలున్నా, ఎటువంటి అభిప్రాయాలున్నా, దేవుడి పట్ల కానీ, ఒక వ్యవహారం పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, ఎవరి పట్లైనా ఏదైనా కానీ అవే పిల్లలకి వచ్చేస్తాయి. అంతే కదా, తను మాట్లాడే మాటలు, తను ఇస్తున్న ట్రీట్మెంటు, తను పిల్లలకి నేర్పుతున్న విధానము అన్నీ ఇంకా అవే ఉంటాయి. అవే ఉన్నప్పుడు వాడు బ్రాహ్మడికి పుట్టినా, ఇంకొకటికి పుట్టినా, పెరిగి పెద్ద అయ్యాక ఇవే అలవాట్లు వస్తాయి, ఇవే అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నప్పుడు బయటకు వచ్చి మరి అలాగే మాట్లాడతాడు, ఇంకా వేరే విధంగా మాట్లాడరు. ఎందుకంటే తను చూసింది, నేర్చుకున్నది, తెలిసింది అదే. లేకపోతే అలా ఎందుకు మాట్లాడతాడు రామాయణం గురించి? మరి ఒక మోపిల్లాడు పుట్టంగానే నా వంశం నిలబడిందని చెప్పి, నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి హిందుత్వం లేచింది అతనిలో. మరి కొడుకేమో వేదాంత్ అని పెట్టుకున్నాడు పేరు. మరి ఎందుకు పెట్టుకున్నావు? నీ పేరేమో ప్రకాశరాజు, నీ కొడుకు పేరేమో వేదాంత్, మరి మిగతా పిల్లలు ఉన్నారేమో ఏం పేర్లు పెట్టాడో మనకు తెలియదు. అంటే ఇందాక నేను చెప్పాను, రెండు మతాలకి మధ్యలో ద్వైతీభావంలో కొట్టుకులాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. అందుకే పబ్లిక్ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఇలా విచిత్రంగా నోటుకు వచ్చినప్పుడు నట్టు ప్రవర్తించడము, ఒక సైకో ముద్ర వేసుకున్నాడు ఆయన. అందరూ అంటున్నారు కదా సైకో అని. ఎలా ప్రవర్తించాలో తెలియనప్పుడు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నప్పుడు సైకో అని అంటారు. మరి సినిమాల్లో ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న అతను హిందువుల ఆగ్రహానికి గురవుతూ ఉన్నాడు ఆయన. అసలు అంటే నిజంగా అభిమానం అంటే ఏంటి? నిజంగా అందరి ప్రేమను ఆయన సంపాదించుకోవాలి. ఇక్కడ ఆయన సంపాదించుకుంటుంది ఓన్లీ ఆయన నటనకు మాత్రమే అనుకోవచ్చా? అతను ఫర్దర్గా అతనికి ఏముంది, అక్కడేముంది? అది దేనికో పోటీ చేశాడు, ఓడిపోయాడు ఎంపీగానా ఏదో. మరి అక్కడ అభిమానం సంపాదించుకుంటే మరి గెలవాలిగా. కరెక్టే కదా. ఇది నటన వేరు, ప్రజాదరణ వేరు. ప్రజలు ఆదరించాలంటే ప్రజల కోసము నువ్వెన్నో చేసి ఉండాలి, లేదా ప్రజలకి నువ్వు అనుకూలంగానన్నా ఉండాలి, లేకపోతే ప్రజలకి నీ మీద నమ్మకం అన్నా ఉండాలి. ఈయన మన నేత అయితే గనక, మనం గెలిపించినట్టయితే కనుక ఈయన మనకి ఏమైనా చేయగలుగుతాడా? ఇప్పుడు సోను సూద్ ఉన్నారు, ఆయన మరి చేసినవన్నీ మంచి పనులు చేశారు, ప్రజల కోసం చేశారు. అంటే అందరి కోసం చేయకపోవచ్చు, మంచి పనులు చేశారు. ప్రజలేగా వాళ్ళు కూడా ఎక్కడే కష్టం ఉన్నా వెళ్ళడము, డొనేషన్స్ ఇవ్వడము, లేకపోతే వరదలు అలాంటివి వస్తే డొనేషన్లు ఇవ్వడము, చిన్న పాపలకి ఎవరికైనా బాగపోతే అక్కడ డొనేషన్ ఇవ్వడము, కష్టం వస్తే వెళ్ళి నిలబడటం లాంటివి చేశాడంటే దయాద్ర హృదయం ఆయనకి ఉంది అని చాటి చెప్పుకుంటున్నాడు. అలాంటి దయగల మనిషి పోటీ చేశాడు అనుకో, కొన్ని గెలిచినా గెలవకపోయినా మంచి మంచి ఓట్లు వచ్చి ఉండేవి. ఈయనకి అసలు ఏమి లేవని చెప్తున్నారుగా. అసలు ఇంకేమీ లేవు. నువ్వు అసలు ఎలా ఎంపీ అవుతావు, అసలు ఎట్లా గెలుస్తావు, ఇదంతా జరగని పని. అంటే ప్రజాదరణ లేని మనిషివి, నటన పరంగా మాత్రమే నువ్వు అభిమానులను తెచ్చుకున్నావేమో కానీ ఇతని నటనలో కూడా ఏ డైలాగ్ చూసినా కూడా అహంకారపూరితంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన
ఫీచర్స్ అలా ఉంటాయి, ఆయన ఫేస్ కట్స్ అలా ఉంటాయి అనుకో. మరి అది నాకైతే చాలా చోట్ల ఆయన కొన్ని పాత్రకి సూట్ అవ్వలేదా అని అనిపిస్తుంది. సో అది అలా పెడితే, ఇప్పుడు ఇలా వాళ్ళ లోపల మతపరమైనటువంటి భావాలు ఉంచుకొని ఇలాంటి సభలకు వచ్చి యూత్ని చెడగొట్టడం, ఈ హిందుత్వం మీద చెడు అభిప్రాయం కలిగించటము, వాళ్ళ మతమే మంచిది అని చెప్పడము, పరమతాల వాళ్ళు అలా చెయ్యకూడదు. ఇప్పుడు ఈ హిందూ ధర్మ సంఘాలు, సనాతన ధర్మ సంఘాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, ముందుకు వచ్చి అందరూ ముందుకు రండి, ఇప్పుడు మన ఏ మతం జోలికి వెళ్ళట్లేదు, ఎవరు దొంగతనంగానే వచ్చారా, మరి ఏమంటారు ఆశ్రితులయ్యి వచ్చారా, ఎలా వచ్చారో వచ్చి మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు మనం పక్కకి జరిగి చోటిచ్చాం, ఆశ్రయం ఇచ్చాం. ఇచ్చినప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా మనల్నే లేపేయాలని చూడటం, వాళ్ళ ఆధిపత్యము వాళ్ళ మెజారిటీ ఎక్కువ చేసుకోవాలని చూడటము, ఇది ఎంతవరకు సబబు? కాబట్టి మనం వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, మనం ఇంకా వాళ్ళకి ఇంత ఆశ్రయం ఇచ్చి వాళ్ళని సమాన భావంతో చూస్తున్నప్పుడు, వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి? ఇది మన దేశం, మనది హిందూ దేశం, భారతదేశం మనది. మనం వాళ్ళకి స్నేహపూర్వకంగా ఆశ్రయం ఇచ్చాం, అలాగే ఉండండి. ఏదైనా జరిగితే మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఉన్నాము అని చెప్పి ఘోషిస్తున్నారు వాళ్ళు. హిందూ ధర్మ సంఘాలు, సనాతన ధర్మ సంఘాలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇలాంటిది ఏదైనా వ్యతిరేకంగా జరిగితే మాకు కంప్లైంట్ ఇవ్వండి. జస్ట్ మాట్లాడతారేమో అంటే పోరాడతాం. మేము పోరాడటం కాదు, మాతో పాటు మీరు వస్తే మాకు ఇంకా సంతోషం. అందరూ సమైక్యం అవ్వండి, అందరూ కలిస్తేనే అవుతుంది. ఒకడు మొదలు పెట్టాలి, అందరూ కలవాలి. 2, 3, 10, 100, లక్షల అందరు వెనకాల ఒక సమూహం తయారవుతుంది. ఎవరికి మటుకు వాళ్ళే ఉంటే పోరాడే వాళ్ళు నలుగురేనా, వాళ్ళకి సపోర్ట్ ఏది కదా. యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అవహేళనకి గురయ్యేది కూడా ఒక యూనిటీ అనేది లేకపోవడమే ప్రధాన. అందుకని మన హిందువులకి అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం లేదు. ఏంటనంటే మనమే వదిలేస్తున్నాం. మన దాని గురించి మనకి చీమ కుట్టినట్టు ఉండటం లేదు. ఎదుటివాడు ఏమైనా మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకొని అని చెప్పి టేక్ ఇట్ ఈజీగా వెళ్ళిపోతున్నాం. ఒక మస్కాబన్ విషయంలో అక్కడ అంటే టెంపుల్స్ దగ్గర మస్కాబన్ అమ్ముతూ ఉంటే మీరు హలాల్ చేసిన మస్కాబన్ అండ్ ఎక్స్పైర్ అయిన మస్కాబన్ గురించి మీరు ఇక్కడ ఎట్లా అమ్ముతారు అని కొంతమంది అక్కడ మీరు ఇక్కడ ఎట్లా అమ్ముకుంటారు అని అడగడం జరిగింది. దాని మీద మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కొంతమంది జర్నలిస్టులే అది పెద్ద ఇష్యూగా మాట్లాడడం జరిగింది. అదే ఢిల్లీలో ఒక అమ్మాయి హోలీ ఆడుతూ ఉంటే కింద ఒక ముస్లిం పైన పడేసరికి వాళ్ళ రిలేటివ్ ని చంపేశారు. ఈ ఇష్యూ పైన ఏ జర్నలిస్టులు గాని ఎవరు గాని అంటే ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మాత్రం మాట్లాడలే. అంతేందుకు గోపాల్ అనే వ్యక్తి గుల్షన్ అని పేరు మార్చారు. సో ఎంతో మందిని ఇలా మారుస్తూ ఉన్నారు. సో ఇలాంటివి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని మాట్లాడిన మీరే ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? ఆ మస్కాబ్ అన్న విషయం చాలా చిన్నది. అది ఏంటంటే అది తిరునాళ్ళ జరిగే ప్లేస్ లో అలాంటి ఎక్స్పైర్డ్ ఫుడ్ అమ్ముతున్నారు కాబట్టి అనుమానించారు. అది అనవసరంగా చిలికి ఏదో అయ్యింది. అయితే ఇక్కడ ఏంటంటే అది ఒక మతానికి సంబంధించిన విషయంగా అయితే చిత్రీకరించలేదు కదా. ఇప్పుడు ఇలాంటివి ఎక్కడైనా జరిగితే మతానికి గురించి కానీ, మొన్న ఆ మధ్య అక్కడెక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగిన గొడవలు కానీ, ఇంకా చాలా చోట్ల జరిగిన గొడవలు కానీ ఎవరి మటుకాళ్ళే ఊరుకున్నారు. ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నారు. అది కూడా హైలైట్ చేయాలి కదా, మరి అక్కడంతా ఊరుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ సంఘాలు ఏమంటున్నారంటే, వీళ్ళు మీరు ఒక ఫోన్ చేయండి, తర్వాత మీరు కూడా మాతో కలవండి. ఇప్పుడు ఈ ఊర్లో ఒకటి, ఆ ఊర్లో ఒకటి, అలా ఉంటాయి సంఘాలు. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, మీరు కలవండి అంటే కలిసి పోరాడండి అంటున్నారు. ఇప్పుడు మన హిందువులు ఎవరు పట్టించుకోకుండా ఉంటే, ఆ పోరాడే వాళ్ళు నలుగురు ఉంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందరూ కలిస్తేనే కదా. ఇంత పెద్ద భారతదేశంలో మన మెజారిటీ ఉన్నాం మనము. బయట నుంచి వచ్చిన వాళ్ళు పాపులేషన్ పెంచేస్తున్నారు. మనం చూస్తూ ఊరుకుంటే మనం ఉండం. కాబట్టి ఐకమత్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రతకనిద్దామని చెప్పే కదా, అందరూ కలిసే ఉంటున్నాం కదా. ఇన్ని మతాలు, ఇన్ని భాషలు కలిసిన దేశం ఎక్కడ ఉండదు అసలు, ఈ భూమి మీద లేదు. మరి అలాంటప్పుడు ఎంత గ్రేటెస్ట్ మరి దేశం కదా ఇది. అలాంటప్పుడు ఈ గొప్పతనాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, మన ఉనికినే పోగొట్టుకుంటున్నాం. వాళ్ళు ఉంటారా, సోదరుల్లాగా ఉండనివ్వండి. కానీ ఇలాంటి రెచ్చగొట్టి మన హిందువుల్ని రెచ్చగొట్టి మన హిందుత్వాన్ని, ఆ భావాన్ని వాళ్ళలో తీసేసే విధంగా ఈ పబ్లిక్ మీటింగ్స్, స్పీచ్లు ఇవ్వటం అనేది
చాలా నేరం అది. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మాట్లాడదలుచుకున్నా. అక్కడ వీళ్ళు ఫైట్ చేయట్లేదు, యూనిటీ లేదు, అదొకటి. కానీ ఇలాంటి ఇష్యూస్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసే ఒక బాధ్యత కలిగిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మరి ఇలాంటి ఇప్పుడు అక్కడ మస్కాబన్ విషయంలో మీకు అంత బాధ అనిపించిందే, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఒక స్టోరీస్ చేయడం జరిగిందే మీరు. మరి ఇలా టెంపుల్స్ పైన అటాక్ జరిగినప్పుడు కానీ ఒక అదేంటి హోలీ రోజు హోలీ పడిందని ఎవరైతే అది జరిగినప్పుడు కానీ, లేకపోతే ఒక గోపాల్ గుల్షన్గా మారినప్పుడు కానీ, ఒక ఎన్టీసీలో ఎంతో మంది అదే ఎన్టీసీలోనే జరిగిందనమాట. గోపాల్ అనే వ్యక్తి ఒక అబ్బాయి 150 మంది 180 మంది అమ్మాయిలను రేప్ చేశాడు 19 ఏళ్ళు. అప్పుడు మీరందరూ ఎక్కడున్నారు, అవి ఎందుకు చేయట్లేదు అని నేను అడుగుతున్నా. వీళ్ళెంత బాధ్యతగా ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్స్. కేసు పెట్టి ఊరుకుంటున్నారు అంటే వీళ్ళ బాధ్యతను విస్మరించి కేసు పెట్టేసి ప్రభుత్వం మీద వదిలేస్తున్నారు. అంటే అందులో ఏం జరిగిందో చూపించాల్సిన బాధ్యత కూడా అక్కడ ఇక్కడ మీకు మత విద్వేషం కనిపించింది, ఇక్కడ మీకేం కనిపించట్లేదా? బలవంతంగా మత మార్పిడులు చేయిస్తుంటే మీకు కనిపించట్లేదా? అది కూడా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. ఉంది. వీళ్ళు కాషస్గా ఉండటము, అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఎదిరించడము, పబ్లిక్ చేయడము, ఆ విషయాల్ని తర్వాత మీరు అన్నట్టు హైలైట్ చేయటము లాంటివి మన బాధ్యత. అది ఆ బాధ్యతను విస్మరించి డ్రగ్స్ తీసుకోవడము, తాగడము, తినడము, తందనాలాడటము, అమ్మాయిలను ట్రాప్ చేయటము, లేకపోతే లవ్లు అనటము, ఆత్మహత్యలు, హత్యలు ఇవే చేసుకుంటున్నారు. కానీ మన భారతదేశ పౌరులుగా మన బాధ్యత ఏమిటి? తల్లిదండ్రులు కూడా పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి దేశభక్తి ఎక్కడ నేర్పిస్తున్నారు? నేర్పించట్లేదు. తల్లిదండ్రులు కూడా ఒక మెకానికల్గా తయారైపోయారు. పిల్లలకి నేర్పడానికి వాళ్ళ దగ్గర కూడా ఎసెన్స్ ఏమి లేదు. వాళ్ళ దగ్గర కూడా కనీసం మన 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 హిందుత్వం మీద భక్తిభావాన్ని, దేశం మీద ఒక దేశభక్తిని అన్న పెంచే మాటలు కూడా చెప్పటం లేదు అని అంటే అసలు పెద్దవాళ్లే ముందు చెడిపోయారు అనిపిస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు, పిల్లలు, యూత్ అందరూ కూడా ఈ ఒక ఏమంటారు ఒక అవేర్నెస్గా ఉండాలి. మన దేశం గురించి మనం భక్తిని పెంచుకోవాలి, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఏగ వాళ్తున్నాం, ఏగ వాలనీయకూడదు అన్న ఒక బాధ్యతాయుతంగా ముందుకు జరిగినప్పుడే మన దేశం కొంతైనా సేవ్ అవుతుంది. ఈ హిందూ సంఘాల వాళ్ళు దొరకట్లాగా కాదు, ముందుకొస్తున్నారు. సాధువులు ముందుకొస్తున్నారు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి మేమున్నామని వాళ్ళు పోరాటాలు చేస్తున్నప్పుడు మనమేంటి చేతకాని దద్దమ్మలు చవటంలాగా మనం ఇల్లే ఒక స్వర్గంలాగా ఇంట్లో కూర్చొని ఆఫీస్కి వెళ్ళి ఇదేనా మన జీవితం? ఎక్కడికక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక మంత్రం మోగుతుందా? ఒక గుడికి వెళ్తున్నారా? ఒక దేవుడి గురించిన ఒక చర్చ జరుగుతుందా ఇంట్లో? మన హిందూ దేశం యొక్క గొప్పదనం గురించి ఎక్కడైనా చెప్పుకుంటున్నారా? ఏ ఇంట్లోనైనా లేచిన దగ్గర నుంచి ఆ ఇంట్లో గోలే సరిపోతుంది. అందుకని ప్రతి ఇంట్లో కూడా దేశభక్తిని, దేవుడి మీద భక్తిని పిల్లలకి నూరిపోయాలి, తెలియచేయాలి, పాటింప చేయాలి దగ్గరుండి. పిల్లలు చేయరా అండి? వాడు పిల్లడు ఒకసారి చేయకపోతే, 2 సార్లు చేయకపోతే అలవాటు చేయాలి. వాళ్ళకేం తెలియదు కాబట్టి. మీరు ఏం చేస్తున్నారు? పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరు ఏమీ చేయట్లేదు. నిజంగా ఇది కరెక్ట్ పాయింట్. ఒకవేళ నిజంగా అలాగే నేర్పిస్తే ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే అక్కడే వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తారు. అవును. ఇప్పుడు మాట్లాడే ధైర్యం కూడా చేయరు. ఇప్పుడు నిజంగా అందరూ అన్ని ఒక ధర్మం గురించి తెలుసుకుంటే, హిందువులు ముఖ్యంగా వాళ్ళ ధర్మం గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకుని పిల్లలకి చెబితే మాత్రం ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే అసలు అలాంటి సభలకు పిలవని కూడా పిలవరేమో. 10 ఏళ్లకు ఒకసారి అలాంటి సినిమా ఏదో తీస్తారు, 4 రోజులు 5 రోజులు ఆడుతుంది, వెళ్ళిపోతుంది. అది అంతే, అంతే అయిపోయింది. అసలు ఫ్రీక్వెంట్గా సమాజానికి, దేశానికి, ఒక కుటుంబానికి ఉపయోగపడే సినిమాలు ఏమైనా వస్తున్నాయా? దరిద్రపు ప్రేమలు, లేకపోతే కొడుకు అల్లరి చిల్లరగా తిరుగుతుంటే తండ్రి తిట్టిపోయటం ఆ కొడుకుని. అంటే వాడి వ్యక్తిత్వాన్ని, వాడి ఆత్మస్థైర్యాన్ని సమూలంగా నేలమట్టం చేసే విధంగా తండ్రి తిట్టడం చూపిస్తుంటారు. అబ్బో ఎంత న్యాచురల్గా ఉందో, కట్ బనీని వేసుకుని పాతలొంగి కట్టుకుని తండ్రి తిడుతుంటే, వీడు ఒక చిన్న నిక్కర వేసుకుని అడ్డంగా మంచం మీద పడుకొని చెవులు మూసుకుంటుంటే అబ్బా ఎంత న్యాచురల్గా ఉందో ఆ సినిమా అనుకుంటాం. ఇదా మీరు చూపిస్తుంది సినిమాల్లో? మంచి మంచి సినిమాలు తీయండి, దేశం గురించి తీయండి, ఒక ఇంటి గురించి తీయండి, ఒక హిందూ సాంప్రదాయాల గురించి తీయండి, పురాణాల గురించి తీయండి. ఇవేమి ఎక్కడున్నాయి? లేవే. రైట్. దరిద్రపు సినిమాలు తీయటం వల్ల ఇగో ఇలాంటి వాళ్ళు ఇలా తయారయ్యారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.